సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. కవిసింహ శతావధాని చిత్రకవి శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్యపఠనం కావిస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 86వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ శర్మ గారికి స్వాగతం. నమస్తే. అరివర్గమునకు ఆర్తి నెరపి పారగతోలి కువలయంబునకు మేల్కూర్చుచుండు పంకజాతులను గర్వముడింద ముడిగించి సద్గణంబును మహాశక్తి నేలు దోషగుణముల సత్తుగ విషదమునర్చి విబుధులనెప్పుడు జీవింపజేయు పగలు వచ్చిన మంచి బడుటగాదని ప్రీతిమిత్రమండలితోడ మెలగుచుండు రాజరాజునకెన్న నిరంతరంబు హితముగా నుండుటయే ముఖ్య వృత్తిగాని అల్పకార్యము సరిపడద అతనికమ్మ రాజమాతృడే కనుడు సారంగధరుడు. ఇక్కడ శివకథాపరంగా సారంగధరుడు మాన్యుడు సామాన్యుడు కాదు అని నేను చెప్పుకున్నాం. శివుడు సామాన్యుడు కాదు, మాన్యుడు అని. అలాగే దానికి కొనసాగింపుగా ఇవాళ ఆయన యొక్క విశేషాలన్నింటినీ కూడా ఇక్కడ ఏకరువు పెడుతోంది ప్రియసఖి మాటలు ఇవి. మేనకతో ప్రియసఖి ఇటులనే సాధ్వి వినగదమ్మ సారంగధరుడు సామాన్యుడగునటమ్మ మాన్యుడమ్మ అని నిన్న అక్కడ ఇవాళ మళ్ళీ కొనసాగింపులో ఏం చెబుతుందో చూద్దాం. అరివర్గమునగార్తి నెరపి పారగదోలి కువలయంబునకు మేల్కూర్చుచుండు పంకజాతులను గర్వముడింద ముడిగించి సద్గణంబును మహాశక్తి నేలు దోషగుణముల సత్తుగా విషదమునర్చి విబుధులనెప్పుడు జీవింపజేయు పగలు వచ్చిన మంచి పడుటగాదని ప్రీతి మిత్రమండలితోడ మెలగుచుండు రాజరాజునకెన్న నిరంతరంబు హితముగా నుండుటయ ముఖ్య వృత్తిగాని అల్పకార్యము సరిపడదతనికమ్మ రాజమాతృడే ఘనుడు సారంగధరుడు. ఇందులో హరివర్గమునకు ఆర్తి నెరపి పారగద్రోలి కువలయమ్మనకు మేలు కూర్చుచుండును. సారంగధరుడు అంటే శివుడు. ఈయన హరివర్గమునకు ఆర్తి నెరపి శత్రు సముదాయానికి దుఃఖాన్ని కలగజేసి పారదోలి వాళ్ళందరినీ కూడా తరింవైచి కువలయమునకు మేలు కూర్చుచుండును. కువలయము అంటే భూమండలానికి మేలు చేకూరుస్తూ ఉంటాడు. శత్రువులందరినీ పారద్రోలి హరివర్గమునకు ఆర్తి నెరపి వాళ్ళకి శత్రువులకు బాధ కలిగించి పారద్రోలి కువలయానికి మేలు చేకూరుస్తూ ఉంటాడు. పంకజాతులను గర్వముడింద ముడిగించి
సద్గణంబును మహాశక్తి నేలు. సద్గణాన్ని గొప్ప ఆసక్తితోటి ఏలును అన్నాడు. సద్గణము అనేది ప్రమథ గణాలు. శివుడి దగ్గర ప్రమథ గణాలు ఉంటాయని, ఆ ప్రమథ గణాలను చక్కగా ఈయన పరిపాలన చేస్తూ ఉంటాడని. పంకజాతులను గర్వముడింద ముడిగించి. పంకజాతులు, పంకం అనే దానికి బురద, పాపము, ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ పాపము అని తీసుకోవాలి. పంకజాతులను, పాపజాతులందరినీ కూడా వాళ్ళ యొక్క గర్వమును డింద ముడిగించి, వాళ్ళ యొక్క గర్వాన్ని నశింపజేసి, ముడుచుకొన చేసి, సద్గణమును మహాశక్తిని, ఈ పాపగణాలందరినీ నాశనం చేయటం, అలాగే సద్గణాలను, మంచి గణాలను అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రమద గణాలన్నింటినీ కూడా మహాఆసక్తితోటి నేలు పరిపాలించు. దోషగుణముల సత్తుగ విశదమునర్చి వివుధుల నెబుడు జీవింపజేయు. దోషగుణములను సత్తుగా విశదపరచి, దుష్టగుణాలన్నింటినీ కూడా సత్యంగా స్పష్టపరిచి తెలియజేసి, విబుధులనెప్పుడు జీవింపజేయు, దేవతలందరినీ కూడా జీవింపజేస్తాడు అని. దోషగుణాలని తెలుసుకునేటట్టు చేయటం, దోషగుణములను సత్తుగా విశదమనొచ్చి చక్కగా తెలిసేటట్టుగా సత్యంగా తెలియజేస్తూ విభూతులనెప్పుడు జీవింపజేయు. ఈ రకంగా దేవతలందరినీ కూడా, పండితులు దేవతలు ఉంది, ఇక్కడ దేవతలని అర్థం తీసుకోవాలి. దేవతలను ఎప్పుడు కూడా జీవింపజేయును, చక్కగా జీవింపజేస్తాడు. పగలు వచ్చిన మంచి పొడుటగాదని ప్రీతి మిత్ర మండలితోడ మెలగుతుండు. పగలు వచ్చిన, పగలు అంటే ఇక్కడ దివము, రాత్రి పగలు అని కాదు. ఇక్కడ పగ బహువచనంలో పగలు, శత్రుత్వం, వైరాలు. పగలు వచ్చిన, అలా గనక విరోధాలు వచ్చినట్లయితే మంచి, మంచి అనేది పడుట కాదని. మంచి పడుట, విచిత్రమైన ప్రయోగం కొంచెం. మంచి పడుట అన్నప్పుడు మంచి అగుట అని అర్థం. అసలు మంచి అగుట కాదని, మంచి కాదని చెప్పి, ప్రీతి మిత్రమండలితోడ మెలగుతుండు, మిత్రమండలితోటి చక్కగా మెలగుతుండు. మిత్రమండలి అంటే హితులు, మిత్రులు, ఇలా హిత సముదాయంతో చక్కగా ఉంటాడు అని. మిత్రమండలితో మెలగుతుండు, రాజరాజునకెన్న నిరంతరంబు హితముగా నుండుటయే ముఖ్య వృత్తి కాని. రాజరాజు ఎవరు? రాజరాజు, రారాజు కుబేరుడు. కుబేరుడు వంటి వాళ్ళతోటి, కుబేరుడితోటి నిరంతరము ఎల్లప్పుడూ కూడా హితముగా నుండుటయే ముఖ్య వృత్తి కానీ, స్నేహంగా ఉండటమే ముఖ్య వృత్తి ఆయన యొక్క నడవడిక. అంతేగాని అల్పకార్యము సరిపడదు అతనికి. అమ్మ అల్పకార్యము సరిపడదు అతనికి. చిన్న చిన్న కార్యాలు చేయటానికి ఆయనకు కుదరదు. అల్పకార్యము, చిన్న కార్యాలు కూడా అల్పము అంటే ఇక్కడ నీచము అని అర్థం చెప్పాలి. నీచ కార్యాలు జోలికి ఆయన పోడు అని. అల్పకార్యము సరిపడదు అతనికమ్మ, రాజమాతృడే ఘనుడు సారంగధరుడు వంటి సారంగధరుడు శివుడు రాజమాతృడే. రాజమాతృడేనా? కాదు కదా, సామాన్యమైన ప్రభువు వంటి వాడు కాదు కదా అని. రాజమాతృడే ఘనుడు సారంగధరుడు, ఇలా శివుడి గురించి చెప్పారు. శివుడు కథలు అంటే శివుడు ఎలాంటి వాడు అని చెప్పడానికి, ఆయన శత్రువర్గాలన్నింటినీ నాశనం చేస్తాడని,
ఆ రకంగా భూమిని చేకూరుస్తున్నాడని, అలాగే పాపజాతులందరినీ నశింపజేస్తూ ప్రమదగణాదుల్ని చక్కగా ఏలుకుంటున్నాడని, పరిపాలన చేస్తున్నాడని, అలాగే తప్పొప్పును తెలియజేస్తూ దోషగుణాలను తెలియజేస్తూ దేవతలందరినీ కూడా ఎప్పుడు జీవింపజేస్తున్నాడని, అలాగే శత్రుత్వాలు మంచివి కాదంటూ స్నేహంగా మిత్రమండలతోటి మెలుగుతున్నాడని, అలాగే ఎల్లప్పుడూ కూడా కుబేరునికి స్నేహితుడే మెలుగుతూ ఉంటాడు కానీ ఇలాంటి నీచ కార్యాల జోలికి ఆయన పోడని, అందువల్ల ఆయన రాజుమాత్రుడు కాదు, ప్రభుతో పోల్చడానికి కాదు, సారంగధరుడు గనుడు అని శివుని గురించి ఆ చెలికత్తె, ముఖ్య చెలికత్తె, ఆంతరంగిక చెలి మేనక జరుగుతుంది. అదే చంద్రుడి కథలో అయితే హరివర్గమునగా ఆర్తి నెరపి పారగదోలి కువలయమునకు మేల్జెగూర్చుతుండు. హరివర్గము అంటే చక్రవాక పక్షులు. ఈ చక్రవాక పక్షుల యొక్క సముదాయాన్ని వాటి యొక్క ఆర్తి దుఃఖాన్ని వ్యాపింపజేసి వీటికి చక్రవాక పక్షులకి పారద్రోలి కువలయమునకు మేలు చేకూర్చుచుండును, భూమికి మేలు చేకూరుస్తూ ఉంటుంది. పంకజాతులను గర్వముడిందముడిగించి సద్గణంబును మహాశక్తి నేలు. ఇక్కడ పంకజాతులు అన్నప్పుడు పద్మములు, వాటి యొక్క గర్వాన్ని నాశనం చేసి పొగర్ని కంచి, సద్గణాలు అన్నప్పుడు నక్షత్ర సముదాయాన్ని చక్కగా ఏలుకుంటాడు. సాధారణంగా చంద్రోదయం అయితే పద్మాలు ముడుచుకుంటాయి, అది దాన్ని గర్వం పోగొట్టడం, గర్వంతో అణచడం అంటే. అలాగే నక్షత్రాలు వస్తాయి కాబట్టి ఆ నక్షత్రాలకు ఆయన ప్రభువు కాబట్టి సో నక్షత్రాలను పరిపాలించుతున్నాడు అని చెప్తాడు. దోషగుణముల సత్తుగా విశదమునచ్చి విబుధులని పొడు జీవింపజేయు. దోషగుణాలు అంటే దోషము అంటే రాత్రి, దోషం అనే పదానికి రాత్రి అని అర్థం. ఇందాక తప్పు ఇలా చెప్పుకున్నాం, ఇక్కడ రాత్రి అని చెప్పాలి. రాత్రి యొక్క స్వభావం చీకటి ఏదైతే ఉందో దాన్ని సత్తుగా విశదమునచ్చి, చక్కగా చంద్రుడు రాకతో ఆ చీకటి పోతుంది, తెల్లనవుతుంది, కాంతి వస్తుంది. అలా సత్తుగన్ విశదమునచ్చి విభుధులనెప్పుడు జీవింపజేయు. ఆ రకంగా పండితులందరినీ కూడా జీవింపజేయను అన్నాడు. ఇక్కడ కూడా విభుధులు అన్నప్పుడు దేవతలు అని చెప్పారు. దేవతలందరినీ కూడా ఆయన కాపాడుకున్నాడు వేనెలతోటి. పగలు వచ్చిన మంచి పడుటగాదని ప్రీతి మిత్రమండలితో మెలగుచుండు. ఇక్కడ పగలు వచ్చిన అన్నప్పుడు ఇక్కడ మాత్రం దివము పగలు అని అర్థం చెప్పాలి, ఇక్కడ శత్రుత్వం అని చెప్పడానికి కాదు. పగలు వచ్చినటువంటి అంటే పగలైతే పగలు వచ్చిన మంచి పడుట కాదని, మంచి పడుట కాదని అంటే పగలు రావడంతోనే బాగుపడుట కాదని, ప్రీతిన్ ప్రేమతో మిత్రమండలితో మెలగుతుండును. మిత్రుడు అనే పదానికి స్నేహితుడే కాదు, సూర్యుడు అనే అర్థం కూడా ఉంది. సరే, సూర్యునితోటి చక్కగా మెలుగుతూ ఉంటాడు అని, వెంబడిస్తూ ఆయనతో పాటు తిరుగుతూ ఉంటాడు, వెంబడిగా వర్తింపుతున్నాడు. రాజరాజునకన్న నిరతంబు హితముగా నుండుటయే ముఖ్య వృత్తిగాని, ఈయనకి ఎప్పుడు కూడా నిరంతరం కూడా హితముగా ఉండటమే ఈయన ముఖ్య వృత్తి, మేలు చేయటమే ఈయన యొక్క ముఖ్య వృత్తిగా ఉంటాడు. అలాంటి అల్పకార్యము సరిపడదు అతనికి, అల్పకార్యం అతనికి సరిపడదు, నిజ కార్యం సరిపడదు. రాజమాతృడే ఘనుడు సారంగధరుడు. ఆయన కూడా సామాన్య రాజు లాంటి వాడు కాదు, రాజనామం కలిగినటువంటి వాడు కాదు, ఘనుడు, మహానుభావుడు, సారంగధరుడు, చంద్రుడు.
ఇలా చంద్రుడి పరంగా. సారంగధరుడి పరంగా అరివర్గమునగా ఆర్తి నెరపి పారగదోని కువలయంబునకు మేలకు తుజునుడు. రాజు చేసే పని ఇది. సాధారణంగా శత్రువులందరినీ పారద్రోలటం, రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించడం. కాబట్టి కువలయాన్ని చక్కగా పరిపాలించడం, ఇది ఇక్కడ బాగానే సరిపోతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అరివర్గం అంటే శత్రువు. పంకజాతులను గర్వముడింద ముడిగించి సద్గణంబును మహాశక్తి నేలు. వాళ్ళందరినీ కూడా పంకజాతులు, పాపులు అని. పంకం అంటే పాపం అని చెప్పుకున్నాం కదా. సో పాపులందరినీ కూడా వాళ్ళ యొక్క గర్వాన్ని పోగొట్టి నాశనం చేసి సద్గణములను మహాశక్తి నేలు, మంచి వాళ్ళందరినీ కూడా చక్కగా పరిపాలిస్తాడు. దోషగుణముల సత్తుగా విషదమునర్చి విబుధులనెప్పుడు జీవింపజేయు. దోషగుణాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలియజేసి పండితులందరినీ కూడా, విభుధులు అంటే ఇక్కడ పండితులు, విభుధులనెప్పుడు జీవింపజేస్తాడు. పగలు వచ్చిన మంచి పడుటగాదని ప్రీతి మిత్ర మండలితో మెలగుతుండు. శత్రుత్వాలు ఏర్పడితే కష్టం కాబట్టి అది మంచిది కాదని మిత్ర మండలితో ఎప్పుడు మెలుగుతూ ఉంటాడు. రాజరాజునకెన్న నిరంతరంబు ఇతముగా నుండుటయే ముఖ్య వృత్తిగా అని. రాజరాజు, ఇక్కడ రాజరాజ నరేంద్రుడు అని. రాజరాజునకెన్న నిరంతరంబు హితముగా నుండుటయే ముఖ్య వృత్తిగాని. రాజరాజు తండ్రి అయినటువంటి రాజరాజుతో ఎల్లప్పుడూ కూడా హితముగా ఉండుట ముఖ్య వృత్తి, అది ముఖ్యమైన నడవడిక. అల్పకార్యము సరిపడదనిగమ్మా, అంతేగాని ఈ నీచకార్యం అతనికి అలవడదు, సరిపడదు. కాబట్టి ఈ సారంగధరుడు ఘనుడు, రాజమాతృడు కాడు. ఇలా ఈ పద్యం ముగ్గురు విధంగా కూడా మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పద్యం, తమ పురాకృత సుకృతమున సారంగధరుడు అబ్బెగాని వేరొండు కాదు. అతడెన్నగల ధౌతధాముడు కళానిధి శంకరుండు సన్నేత దాత జైవాతృకుండవునుగావున ఎప్పుడే నీ అతనికి మృత్యు భయంబు లేదు. కడచిపోయిన ఎట్టి కార్యంబునకు చింతయేలా, నీకిప్పుడేమి ఎగుగలిగే అజుడెవరి గెట్లు వ్రాసెనో అట్లు జరిగి తీరవలయును గాని చింతింప వేరు తీరు జరుగునే. ఇది నీకు తెలియకున్నయనుచునో దాచు చెలిగినిట్ల నీయదేవి. ఆ చెలి, అంతరంగిక చెలి మళ్ళీ ఇలా అంటోంది. శివుడి గురించి చెప్పిన తర్వాత ఆమెను ఓదారుతూ మరో పద్యం. తమ పురాకృత సుకృతమున సారంగధరుండబెగాదు. తమ పురాకృత పూర్వం చేసుకున్నటువంటి సుకృతంతో సారంగధరుడు ఈ జన్మలో అబ్బెను, కలిగాడు, దొరికాడు. వేరొండు కాదు, ఇంకొకటి కాదు. అతడెన్నగల ధౌతధాముడు, అతడు పేరుని కలిగినటువంటి ధౌతధాముడు, బెండుకొండ నివాసంగా కలిగినటువంటి వాడు ధౌతధాముడు. కళానిధి, కళలకు నిధి, కళలకు నిధి. శంకరుడు, సరే నామము శంకరుడు అనేది పేరు. శంకరోతిథి శంకర అనేది విశేషంగా చెప్పుకుంటే శంకరుడు. సన్నేత, మంచి నాయకుడు. దాత, దాత కూడా బోళాశంకరుడు కదా. జైవాతృకుండవును, జైవాతృకుడు అనే పదానికి అర్థం దీర్ఘాయుష్మంతుడు అని. దీర్ఘాయుష్మంతుడు అని. కావున ఎప్పుడేని అతనికి మృత్యు భయంబు లేదు, మరణ భయం లేదు.
కడిచిపోయిన ఎట్టి కార్యం గునకు చింత ఏల నీకిప్పుడేమి ఎగ్గుగలిగే. జరిగిపోయిన దానికి ఇప్పుడు చింతపడడం ఎందుకు? నీకు ఇప్పుడేమి కీడు కలిగింది? అది ఆయన నిర్ణయించాడు హిమవంతుడు, జరిగిపోయిన కార్యక్రమం. దాన్ని ఇప్పుడు దానికోసం నువ్వు బాధపడే ఉపయోగం లేదు, చింతించి ఉపయోగం లేదు. అయినా నీకేమైనా కీడు కలిగిందా? ఏమి లేదు కదా. ఆజుడు ఎవరికి ఎట్లు వ్రాసనో అట్లు జరిగి తీరవలయునుగా అని చింతింప. ఇక్కడ బ్రహ్మరాత అంటూ ఉంటాం కదా, అజుడు అంటే బ్రహ్మ. ఆ బ్రహ్మ ఏం రాశాడో జరగాల్సిందే తప్ప వేరు విధంగా అనుకోవడానికి, చింతించడానికి, ఒకవేళ వేరుగా చేద్దాం అనుకున్నా అది సాధ్యం కాదు కదా. వేరు తీరు జరుగునే, ఇది నీకు తెలియకున్నే. బ్రహ్మ రాసింది తూచే తప్పకుండా జరుగుతుంది అనుకోవడం తప్ప దాన్ని మార్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కాబట్టి ఈ సంగతి నీకు తెలియకుండా ఉంటుందా? కదా. అనుజును ఓదార్చు చెలికిని ఇట్ల నీయదేవి. ఓదార్చింది ఆ ఆంతరంగిక సఖి ఎవరిని? మేనకాదేవి. దానికి మేనకాదేవి ఏం చెప్పబోతోందో తర్వాత పద్యంలో చూద్దాం. ఇక్కడ చంద్రుడి కథలో తమ పురాకృత సుకృతమున సారంగధరుడబ్బెగాని పురాకృత సుకృతంగా సారంగధరుడు దొరికాడు. పేరుండు కాదు, అంతే తప్ప వేరొకటి కాదు. అతడు ఎన్నగగల ధౌతధాముడు. ఇక్కడ ఇందాక వెండికొండ నివాసం అన్నాం, ఇక్కడ వెండి లాంటి వెన్నెల కలిగినటువంటి వాడు ధౌతధాముడు, కాంతి కలిగినటువంటి వాడు. కళానిధి, కళానిధి కదా ఆయన, కళా ప్రభువుడు కాబట్టి చంద్రుడు కళానిధి. శంకరుడు, ఇక్కడ విశేషణం, శంకరోతి శంకర అని శుభాన్ని కలిగిస్తాడు అని. సన్నేత, ఈయన నాయకుడు కూడా, నక్షత్రాలన్నిటికీ కూడా ఈయన అధినాయకుడు, భర్త కదా. దాత, ఇచ్చువాడు. జయమహాతృకుండవును, ఈయన కూడా దీర్ఘాయుష్మంతుడు. కావున ఎప్పుడేని అతనికి మృత్యు భయంబు లేదు. సూర్యచంద్రాదులకు మృత్యు భయం ఏముంటుంది? కాబట్టి మృత్యు భయం లేదు, మరణ భయం లేదు. కడజిపోయిన ఎట్టి కార్యం మనకు చింత చేల నీకిప్పుడేమి ఎగ్గుగలిగే. జరిగిపోయిన దాని గురించి ఇంకెందుకమ్మా బాధపడతావు? అలాంటి చింత నీకెందుకు? ఇప్పుడు నీకేం కష్టం వచ్చింది? అదుడు ఎవరికి ఎట్లు రాసనో అట్లు జరిగి తీరవలయును గాని. బ్రహ్మ ఎవరికి ఎట్లా రాస్తే అలా జరుగుతుంది తప్ప చింతింప వేరు తీరు జరుగునే. ఇలా కనుక ఆలోచించినంత మాత్రం చేత ఇంకో విధంగా జరిగేదానికి అవకాశం ఉండదు. ఇది నీకు తెలియకుండే, ఈ మాత్రం నీకు తెలియకుండా ఉంటుందా? అనుచు నోదార్చి చెలికి నీట్లనియే దేవి. అటువంటి అలా ఓదారుస్తున్నటువంటి చెలితోటి దేవి ఇలా అంటోంది అని తారాదేవి మాట్లాడుతుంది తర్వాత. అలాగే సారంగధరుడు, సారంగధరుల్లో కూడా మూడో కథ. తమ పురాకృత సుకృతమున, పూర్వం చేసుకున్నటువంటి పుణ్యం కొద్దీ సారంగధరుడు అబ్బెగాని వేరుండు కాదు. సారంగధరుడు ఈ జన్మలో మీకు కొడుకే దొరికాడు, పేరు కాదు. చెల్లి రత్నాంగి పెద్ద భార్యతో అంటోంది, ఆదడు ఎన్నగగల ధౌతధాముడు కళానిధి శంకరుండు సన్నేత దాత దైవాతృకుండు. ఇంకో ఇవన్నీ ఆయనకు విశేషణాలు, ఇవన్నీ కూడా విశేషణాలు. ఇక్కడ కలధౌత అన్నటువంటి ధౌతధాముడు అన్నప్పుడు కలధౌతధాముడు బంగారం వంటి దేహకాంతి కలిగినటువంటి వాడు, తెల్లనైనటువంటి బంగారం వంటి కాంతి కలిగినటువంటి. కళానిధి, కళలు అంటే కాంతే కాదు విద్య కూడా, సో విద్యలకు ఆటపట్టైనటువంటి వాడు. శంకరుడు శుభకరమైనటువంటి వాడని, సన్నేత మంచి ప్రభు అని, దాత ఇచ్చువాడని,
జయవాద్రికుడు దీర్ఘాయుష్మంతుడు. ఇవన్నీ కూడా అటువంటి వాడికి అతనికి మృత్యుభయం లేదు, మృత్యుభయం లేదు. కడచిపోయిన ఎట్టి కార్యం కొనకు చింతయేల, నీకు ఇప్పుడేమి ఎగ్గుగలిగే జరిగిపోయిన కార్యానికి ఇంకా నువ్వు చింతపడే దిగులు పడి ఉపయోగం లేదు. ఇప్పుడేమి ఎగ్గు కలిగింది, ఇప్పుడేమి గీడు కలిగింది అని జైల్లో పెట్టాడు అంతవరకే. అజుడు ఎవరికి ఎట్లు వ్రాసనో ఎట్లు జరిగి తీరవలయును, కాని చింతింప వేరు తీరు జరుగునే. బ్రహ్మ ఎలా రాస్తే అలా జరుగుతుంది, వేరే విధంగా జరగదు కదా. ఇది నీకు తెలియకుండా, ఈ మాత్రం నీకు తెలియకుండా ఉందా అనుచు ఓదార్చు చెలిగి, అంటే ఇతనికి జైల్లో పడాల్సిన యోగం ఉంది, జైల్లో పడ్డాడు అంతవరకు అని కొంత ఓదారుస్తోంది. ఓదార్చు చెలికి ఇటులనియే దేవి, రత్నాంగి దేవి ఇలా అంటోంది. చానా కానున్న పని కాకపోని మాట నికమేయగు, నన్నిట నేర్పరియగునా విభుని శాసనముగా మదనంగ వశమే, జరుగని అంచునుండు నా జయగాంచి. ఇక్కడ చాలా కానున్న పని కాక పోని మాట నిక్కమేగు. కానున్న పని జరగటం తప్పదు, జరుగుతుంది. చాలా అంటే స్త్రీ. కానున్న పని కాక పోని మాట నిక్కమేగు, నన్నిట నేర్పరేగు నా విభుని శాసనము కాదనంగా వశమే. అన్నిటా కూడా ఇలాగే జరుగుతుంది. నిక్కమేయగు నన్నిటన్ అంతే. నేర్పరేగు నా విభుని శాసనము కాదనంగా వశమే. నేర్పరైనటువంటి భర్త హిమవంతుని యొక్క శాసనము కాదనటం సాధ్యం కాదు. జరుగని అంచు నుండు నా జాయగాను, సరే జరగని అని. ఇప్పుడేమిటి, భర్త ఏదైతే అనుకున్నాడో ఆ ప్రకారం జరగక తప్పదు ఒకటి. అంతకుముందు ఏం చెబుతోంది, జరగనున్నది జరగక మానదు, ఇది నిజమే. కాబట్టి జరగని అంచు నుండు నా జాయగాంచి. ఇది శివుడి కథలో. చంద్రుడి కథలో కూడా ఇలాగే, చాలా తానున్న పని కాకపోని మాట నిక్కమేయగు. అన్ని విషయాల్లో కూడా కానున్న పని కాక తప్పదు, పని కాకపోని మాట నిక్కమే. నేర్పరేగు నా విభుని శాసనము కాదనంగా వశమే. ఇక్కడ విభుడెవరు, బృహస్పతి. ఆయన మాట కాదనడం సాధ్యం కాదు, ఆయన శాసనాన్ని తప్పడం సాధ్యం కాదు, అది కూడా జరగాల్సిందే. జరగని అంచు ఉండు నా జాయగాంతి, ఆ రకంగా ఉన్నటువంటి భార్యను చూసి అని తర్వాత ఆ భర్త మాట్లాడుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఇక్కడ హిమవంతుడు మాట్లాడతాడు, ఇక్కడ బృహస్పతి మాట్లాడతాడు తర్వాత కొంచెం. చాలా తానున్న పనిగా ఆకపోని మాట నికమేయగు, అన్నిటన్ నేర్పరియగునా విభుని శాసనము కాదనంగ వశమే. ఇక్కడ కూడా రత్నాంగి దేవి ఇలా అనుకున్నది జరగాల్సిందే జరుగుతుంది, తప్పదు. నా భర్త అనుకున్నటువంటి శాసనం ఏదైతే ఉందో, ఆయన చేయాలనుకున్న శాసనం దాన్ని కాదనేటువంటి శక్తి తనకు లేదు. జరగని అంచు అట్లా ఉన్నటువంటి ఆ జాయను కాంచి, ఆ భార్యను చూసి తర్వాత ఏమంటున్నాడు, అలాగో ధరగురుడప్పుడో వెలది తారంగధరుని విషయం వికచింతిలకమునే నక్రమం జలుపను మేల్కనుమటం సైరణ చేసన్. ఆయన అట్లా అన్నాడు. ఎవరు, హిమవంతుడు. గోధర గురుడు హిమవంతుడు అని, పర్వత శ్రేష్ఠుడు హిమవంతుడు. అప్పుడు వెలది సారంగధరుని విషయం వికచింతిలకము, శివుని విషయంలో ఇక్కడ ఏమి విచారించద్దు, నేను అక్రమమును జలుపను, అక్రమాన్ని చేయను, మేలుగనుము అటంతు ప్రేరణ చేశాను. ఆ రకంగా ఆయన కూడా ఓదార్చాడు. ఎవరు, మేనకని ఓదార్చింది హిమవంతుడు. రెండో కథలో తారను ఓదార్చింది బృహస్పతి. గోధర గురుడు అన్నప్పుడు బృహస్పతి అని అర్థం. ఇంద్రునికి గురువు బృహస్పతి అని.
గోధర గురుడు. అలాగే మూడో కథలో సారంగధరుణ్ణి సారంగధర కథలో ఇక్కడ రత్నాంగిని రాజరాజ నరేంద్రుడు ఆ రకంగా ఓదార్చాడు అని. అలా గోధరగురుడప్పుడు వెలది సారంగధరుని విషయం మీకు చింతలకము నేను అక్రమం జరపను మేలుగనవటంతో శరణ చేశాను. ఈ రకంగా వాళ్ళని ఓదార్చారు నాయకుడు. 3 గంటల్లో. స్వస్తి. కవిసింహ శ్రీ పోకూరి కాశీపతి గారి సారంగధరీయం కావ్య పఠనాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ రత్నశర్మ గారికి ధన్యవాదాలు.